not answerable to any courts. Governor, President. In the name of God. చెప్పింది వెంటనే నేర్చుకోవాలి. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, దేవుడు వస్తువుల్ని వాడుకోవడానికి, మనుషుల్ని ప్రేమించడానికి సృష్టించాడు. కానీ మనం వస్తువుల్ని ప్రేమిస్తూ మనుషుల్ని వాడుకుంటూ లేనిపోని సమస్యల్ని సృష్టించుకుంటున్నాం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం చిలుకూరి అర్చకులు సిఎస్ రంగరాజన్, రామరాజ్యం ఫౌండర్ వీరరాఘవరెడ్డి ఇష్యూనే. ఫిబ్రవరి 7న వీరరాఘవరెడ్డి తన 25 మంది అనుచరులతో చిలుకూరి బాలాజీ ప్రధానార్చకుడైన సిఎస్ రంగరాజన్ ఇంటికి వెళ్లి తాము ఇష్వాకు వంశస్థులమని, ఆలయ పరిధిలో తమ గోత్రానికి చెందిన వారిని గుర్తించకుండా ఎలా పనిచేస్తున్నారని ప్రశ్నిస్తూ ఉగాది వరకు గడువు పెట్టి రామరాజ్యం స్థాపనకు సహకరించకపోతే వచ్చేవారు వచ్చి మీ పని ముగించేసి వెళ్తారు అంటూ ఘాటుగా వార్నింగ్ ఇచ్చాడు. ఇక అందుకు బదులిస్తున్న సిఎస్ రంగరాజన్ మరియు అతని కొడుకుపై దాడి చేసి రామరాజ్యం ఆర్మీగా చెప్పుకునే 25 మంది వ్యక్తులు అక్కడి నుండి వెళ్లిపోయారు. అలా 2 రోజుల తర్వాత వీరరాఘవరెడ్డి టీం మెంబర్స్ రికార్డ్ చేసిన వీడియో ఒకటి బయటికి రావడంతో ఈ ఇష్యూ అన్ని చోట్ల హల్చల్ అయింది. అసలు సిఎస్ రంగరాజన్ పై వీరరాఘవరెడ్డి ఎందుకు దాడి చేశాడు? నిజంగానే సిఎస్ రంగరాజన్ అన్యమతస్థులతో చేయి కలిపారా? ప్రభుత్వానికి రంగరాజన్ కుటుంబానికి ఉన్న గొడవలేంటి? ఇంజనీర్గా ఉన్న రంగరాజన్ అర్చకుడిగా ఎలా మారారు? రంగరాజన్ తండ్రికి ఎన్టీఆర్ గారికి ఉన్న గొడవలేంటి అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు. అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. స్క్రీన్ పై కనిపిస్తున్న కూపన్ కోడ్ ని ఉపయోగిస్తే ఫస్ట్ 20 ఆర్డర్స్ కి 20% డిస్కౌంట్ దొరుకుతుంది. త్వరపడండి. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. సిఎస్ రంగరాజన్ అలియాస్ చిలుకూరి అర్చకులు. ఇతను 1966 మే 24న తెలంగాణలోని చిలుకూరిలో ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి ఎంవి సౌందరరాజన్, తల్లి లక్ష్మి. ఇతనికి ఒక అన్నయ్య, ఒక తమ్ముడు కూడా ఉన్నారు. ఇక రంగరాజన్ తండ్రి సౌందరరాజన్ గారు ఒకవైపు లాయర్ గా పనిచేస్తూ మరోవైపు కామర్స్ లెక్చరర్ గా కూడా పనిచేసేవారు. ఇక వీరి తండ్రి నుండి వచ్చిన చిలుకూరి అర్చక వృత్తిని వదల్లేక ఒక స్టేజ్ లో పూర్తి స్థాయిలో అర్చకుడిగా మారారు. ఇదిలా ఉంటే చదువు విలువ తెలిసిన సౌందరరాజన్ గారు తన 3 కొడుకుల్ని ఇంజనీరింగ్ చదివించి వారిని అర్చక వృత్తికి తీసుకురాకుండా ఒక మంచి జాబ్ లో చేర్పించాలనుకున్నారు. ఎందుకంటే 80s లో చిలుకూరి బాలాజీ టెంపుల్ అంతలా ఫేమస్ కాకపోవడంతో వారానికి 200 నుండి 300 మందే ఆలయాన్ని దర్శించుకోగా ఆదాయం అంతలా రాకపోవడంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే రంగరాజన్ తన స్కూలింగ్ ని హైదరాబాద్ లోని సెయింట్ ఆంటోనీ హై స్కూల్లో చదివారు. చదువుల్లో చురుగ్గా ఉన్న రంగరాజన్ తన ఇంటర్ని సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజీలో చదువుతున్నప్పుడే తమ బంధువుల ఫంక్షన్లో సుతని అనే అమ్మాయిని కలవడం, అలా వీరిద్దరికి పెరిగిన మంచి పరిచయం కారణంగా కొద్ది రోజుల్లోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా వీరి ప్రేమ గురించి ఇంట్లో తెలియకుండా 6 సంవత్సరాలు సీక్రెట్ గా మెయింటైన్ చేశారు. ఇదిలా ఉంటే తన బయోమెడికల్ ఇంజనీరింగ్ కోర్సుని ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ గారు 1985లో సెకండ్ టైం సీఎం అయినప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏజ్ లిమిట్ ని తగ్గిస్తూ వంశపార్యపరంగా వస్తున్న అర్చకత్వాన్ని రద్దు చేసి దేవాలయాలని ప్రభుత్వానికి అప్పగించాలనే నియమాన్ని తీసుకొచ్చారు. ఇక ఎన్టీఆర్ గారు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చాలా వరకు వ్యతిరేకతల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా సౌందరరాజన్ గారు లాయర్ అవ్వడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేస్తూ సుప్రీంకోర్టు వరకు వెళ్లి ఎన్టీఆర్ గారు పెట్టిన రూల్స్ ని చిలుకూరి టెంపుల్ విషయంలో బ్రేక్ చేసి ఆ కేసుని గెలవడం జరిగింది. అలా ఈ వ్యతిరేకతతోనే ఎన్టీఆర్ గారు 1989లో జరిగిన ఎలక్షన్స్ లో ఓడిపోయారు. ఇదిలా ఉంటే రంగరాజన్ ఎప్పుడైతే తన ఇంజనీరింగ్ కోర్స్ ని పూర్తి చేశారో తన 6 సంవత్సరాల ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకి చెప్పగా వారు ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా వీరిద్దరికి 1988లో ఘనంగా పెళ్లి జరిపించారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2 కొడుకులు కూడా జన్మించారు. ఇక రంగరాజన్ కి ఉన్న క్వాలిఫికేషన్ తో హైదరాబాద్ లోని విశాల సర్జికల్ ఎక్విప్మెంట్స్ కంపెనీలో సర్వీస్ ఇంజనీర్ గా జాబ్ ని సంపాదించారు. కానీ రంగరాజన్ కి ఓన్ గా బిజినెస్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉండడంతో కొద్ది రోజులకే ఆ జాబ్కి రిజైన్ చేసి తన ఫ్రెండ్స్తో కలిసి ఎన్ఆర్ బయోమెడికల్స్ అనే కంపెనీని స్టార్ట్ చేయగా
కొన్ని రోజులు ఆ కంపెనీ బాగానే సాగిన రోజుకి పార్ట్నర్స్ మధ్య గొడవలు పెరగడంతో రంగరాజన్ ఆ కంపెనీ నుండి బయటికి వచ్చేశారు. దీంతో ఫ్యామిలీ మొత్తం చెన్నైకి షిఫ్ట్ అయి అక్కడే మెట్రానిక్ అనే కంపెనీలో ఇంజనీర్ గా జాయిన్ అయ్యారు. ఇదిలా ఉంటే ఎప్పుడైతే ఎన్టీఆర్ గారు 1994లో మళ్లీ సీఎం అయ్యారో చిలుకూరి టెంపుల్ ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకోవాలని చెప్పడంతో మళ్లీ సౌందరరాజన్ గారు న్యాయ పోరాటాన్ని మొదలెట్టారు. ఇక అలా 7.5 సంవత్సరాలు చెన్నైలో పనిచేసుకుంటూ సెటిల్ అయిన రంగరాజన్ తన తండ్రి 70 ఏళ్ల వయసులో గుడి కోసం పడుతున్న కష్టాన్ని చూసి తట్టుకోలేక తన తండ్రికి తోడుగా ఉండాలని తన జాబ్కి రిజైన్ చేసి హైదరాబాద్కి వచ్చేశారు. అలా సౌందరరాజన్ గారు న్యాయ పోరాటం చేస్తున్న క్రమంలోనే టీడీపీ పార్టీ బాధ్యతలు ఎన్టీఆర్ గారి నుండి చంద్రబాబు నాయుడు చేతుల మీదకి వెళ్లడంతో చిలుకూరి ఇష్యూకి అక్కడికే ఫుల్ స్టాప్ పడింది. దీంతో సౌందరరాజన్ గారు రంగరాజన్ ని తన పౌరహిత్య వారసుడిగా తీసుకురావాలని 2001లో చిలుకూరి అర్చకుడిగా బాధ్యతల్ని అప్పగించారు. అలా అప్పటి నుండి చిలుకూరి బాలాజీ అర్చకుడిగా గుడికి సేవలందిస్తున్న రంగరాజన్ గుడిలో హుండీతో పాటు వీఐపీలకి ప్రత్యేక దర్శనాన్ని కూడా తీసేశారు. ఇక అలా వారానికి 1000 మంది వచ్చే ఆ గుడి గురించి అందరికీ తెలియాలని ఆ టెంపుల్ హిస్టరీ గురించి బుక్స్ గా ప్రింట్ చేపించి వచ్చే భక్తులకు ఇవ్వడంతో మరికొంతమంది భక్తులు రావడం మొదలయ్యారు. అలా నిదానంగా వారానికి 30,000 మంది భక్తులు చిలుకూరి ఆలయాన్ని దర్శించేవారు. ఇదిలా ఉంటే పిల్లలు లేని వారికి చిలుకూరి బాలాజీ టెంపుల్లో ప్రసాదాలు ఇస్తున్నారని, అవి తింటే పిల్లలు పుడతారని ప్రచారం చేయడంతో ఈ విషయం అన్ని చోట్ల హల్చలై జనాలు తండోపతండాలుగా చిలుకూరి గుడికి వెళ్లడం మొదలెట్టారు. అలా ఈ ప్రసాదం కోసం 1 కిలోమీటర్ వరకు జనాలు వెయిట్ చేసి తీసుకునేవారు. ఇక ఇదే సమయంలో ఫారెన్ వెళ్లేందుకు వీసా ప్రాబ్లం వస్తే చిలుకూరి ఆలయం చుట్టూ 108 ప్రదర్శనలు చేస్తే తప్పకుండా వీసా వస్తుందని ప్రచారం చేయడం, అందుకు తగ్గట్టే కొంతమందికి వీసాలు కూడా రావడంతో చిలుకూరి బాలాజీ టెంపుల్ వీసా గాడ్గా కూడా ఫేమస్ అయింది. ఇదిలా ఉంటే ఒకసారి రంగరాజన్ అయ్యప్ప పూజ కోసం ఒక టెంపుల్కి వెళ్ళగా అక్కడ ఒక వ్యక్తి తన దగ్గరికి వచ్చి, దళితున్నైన నేను స్వామిమాల వేశాక కూడా గురుస్వామి నా వంటను వేరుగా చేసుకొని తినమంటున్నారని చెప్పడంతో రంగరాజన్ ఆ సమయంలో గురుస్వామిపై కోప్పడుతూ నచ్చజెప్పడంతో ఈ విషయం దళిత సంఘాల దాకా వెళ్లి ఒక సభకి రంగరాజన్ని అతిథిగా ఇన్వైట్ చేశారు. అలా ఆ సభలో ఒక వ్యక్తి నిలబడి మునివాహన సేవ గురించి మీ అభిప్రాయం ఏంటి అని అడగగా అందుకు రంగరాజన్ ఆ పద్ధతి 600 సంవత్సరాల నుండి ఆచరణలో ఉందని, మీరు అంగీకరిస్తే నేను కూడా ఒక దళిత వ్యక్తిని నా భుజంపై ఎక్కించుకొని గుడిలోకి తీసుకెళ్తానని చెప్పగా అందుకు అందరూ అంగీకరించగా 2018 ఏప్రిల్ 17న ఒక యువకుడిని రంగరాజన్ తన భుజంపై మోసుకొని గుడిలోకి వెళ్లడంతో ఈ న్యూస్ నేషనల్ మీడియాలో హల్చలై దలైలామా వరకు వెళ్ళింది. అలా అతను రంగరాజన్కి కాల్ చేసి తను చేసిన పనికి అభినందించడంతో ఇదే విషయం రంగరాజన్ తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఇక అలా గవర్నమెంట్తో సంబంధం లేకుండా చిలుకూరి బాలాజీ టెంపుల్ డొనేషన్ ఫండ్స్ తోనే నడుస్తుందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే రంగరాజన్ అన్ని మతాల వారికి సపోర్ట్ చేస్తూ క్రిస్మస్, రంజాన్ పండుగలకి వారితో కలిసి సెలబ్రేట్ చేస్తూ కొన్ని ఫోటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అన్ని మతాలు ఒకటే అనే నినాదంతో ఉండేవారు. ఇక ఈ క్రమంలోనే రంగరాజన్ ఒక ముస్లిం ఫ్యామిలీకి గోవుని దానంగా ఇవ్వడం, ముస్లిం వారు మసీదుని కట్టుకోవడానికి చిలుకూరి ఆలయానికి సంబంధించిన కొంత భూమిని కూడా ఇవ్వడం జరిగింది. దీంతో రంగరాజన్ చిన్నప్పటి నుండి క్రిస్టియన్ స్కూల్లో చదవడం వల్లే ఇలా చేస్తున్నాడని కొవ్వూరి వీరరాఘవరెడ్డి ఆక్రోశానికి గురై హిందూ దేవుళ్ళకి సపోర్ట్ చేయకుండా ఇతర మతాల వారికి సపోర్ట్ చేస్తున్నాడని రామరాజ్యం ఆర్మీతో రంగరాజన్ దగ్గరికి వెళ్లి తన ఏంటో చూపించాలనుకున్నాడు. ఇక 45 ఏళ్ల వీరరాఘవరెడ్డి తనని తాను సనాతన ధర్మాన్ని కాపాడేందుకు వచ్చిన రాముడి అంశ అని ప్రచారం చేసుకుంటూ రామరాజ్యాన్ని ఏర్పాటు చేసేందుకు 10వ తరగతి పాస్ అయిన లేదా ఫెయిల్ అయిన యువకులని తన ఆర్మీలో చేర్పించుకోగా వారికి నెలకి 20,000 జీతాన్ని ఇవ్వడంతో ఇప్పటికే తన సైన్యంలో 100 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఇతను 2022లో కోసలేంద్ర ట్రస్ట్ ని స్టార్ట్ చేసి అందుకు తన భార్య లక్ష్మీ అనూష గారిని చైర్మన్ గా నియమించి తను ప్రెసిడెంట్ గా ఉంటున్నాడు. ఇక అలా ఈ ట్రస్ట్ నుండి వచ్చే ఫండ్స్ ద్వారానే రామరాజ్యం ఆర్మీని మెయింటైన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకి చదువులని, అనారోగ్య బారిన పడిన వారికి చికిత్సని, స్త్రీలకి ఉద్యోగ అవకాశాలని, తాగునీటి సౌలభ్యాలని కూడా కల్పిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే రంగరాజన్ తమ రామరాజ్యానికి కష్టపడే సైనికులకి సపోర్ట్ చేయకుండా ఇతర మతస్థులకి సపోర్ట్ చేస్తున్నాడని వీరరాఘవరెడ్డి ఫిబ్రవరి 7న తన సైన్యంతో రంగరాజన్ ఇంటికి వెళ్లి అతనిపై మరియు తన కొడుకుపై దాడి చేసి రామరాజ్య స్థాపనకు మద్దతివ్వాలని, ఆర్థికంగా కూడా సహాయం చేయాలని, వీలైతే తమ సైన్యంలోకి యువకులని చేర్పించాలని చెబుతూ రంగరాజన్కి ఉన్న వేద విద్యని కూడా పరీక్షిస్తూ కొన్ని ప్రశ్నల్ని అడగగా అందుకు రంగరాజన్ సమాధానం ఇవ్వకపోవడంతో రంగరాజన్కి ఏమీ తెలియక
తెలియదని, తనకి వేదాల గురించి సంస్కృత శ్లోకాల గురించి నాలెడ్జ్ లేదని వీరరాఘవరెడ్డి తన ఆర్మీ ముందు రంగరాజాన్ని అవమానిస్తూ దాన్ని వీడియోగా రికార్డ్ చేశాడు. అంతేకాకుండా రంగరాజానికి ఉగాది వరకు గడువిస్తూ రామరాజ్య స్థాపనకు సహకరించకపోతే ఈ భూమి మీద లేకుండా చేస్తానని హెచ్చరిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోవడం జరిగింది. అలా 2 రోజుల తర్వాత తనకి వేరే దారి లేక రంగరాజన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు వీరరాఘవరెడ్డితో పాటు మరో 2 అమ్మాయిల్ని 3 అబ్బాయిల్ని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించినట్లు తెలుస్తుంది. ఇక ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవ్వడంతో కొంతమంది రాజకీయ నాయకులు నేరుగా వెళ్లి రంగరాజన్ని పరామర్శిస్తే మరికొంతమంది ఫోన్ కాల్స్, సోషల్ మీడియా ద్వారా తమ సపోర్ట్ని తెలియజేస్తున్నారు. మీరు ఈ ఇష్యూపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, గొంగలి పురుగు తన జీవితం అయిపోయిందని బాధపడుతున్నప్పుడే అందమైన సీతాకోక చిలుకగా మారి స్వేచ్ఛగా ఎగిరిపోతుంది. మనిషి జీవితం కూడా అంతే. కష్టం వచ్చినప్పుడు కాస్త ఓర్పుగా ఉంటే కొత్త జీవితం మొదలవుతుంది. ఇది ఫోక్స్, అర్చకులు రంగరాజన్ మరియు రామరాజ్యం సైనికుడు వీరరాఘవరెడ్డి ఇష్యూలో కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.